హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ తెలంగాణ స్పెషల్ ఎగ్ వెల్లుల్లి కారం చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి చపాతీలకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మరి ఆ తయారీ విధానం చూసే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి. మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 15 to 20 వెల్లుల్లి రెబ్బలండి ఇలా పొట్టు తీసి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని ఒక కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మన స్పైసీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. అలాగే 2-3 టేబుల్ స్పూను వాటర్ అండి వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. పేస్ట్లా వస్తుంది. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసి ఇలా వేసుకోవాలన్నమాట. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్నాక ఇవి కొంచెం టర్న్ చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్ని. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కొంచెం పక్కకి ఇలా జరుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారాన్ని, దీన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఇందులో వేసుకున్నాక కొంచెం మనము మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక 5 మినిట్స్లో మనకి ఈ కర్రీ అనేది, ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర అండి వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడానండి. రెడీ అయిపోయిందండి మనకి ఎగ్ వెల్లుల్లి కారం. చూసారా, చాలా సింపుల్ కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీలకు కూడా సూపర్గా ఉంటుంది. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.